టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైతే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్. ఇది మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం. మొన్న మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మొన్న మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగుల ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉంది. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా పాపం దళిత మహిళ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేసింది. నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబ్ల్యూఎస్ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్, దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్. ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు. దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అలా బోతులు తవ్వేసేయటం, దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు. ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకని మీరు ఎంత బాధపడుతున్నారో మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled commitment ఇస్తాను. బాగుండడం కాదు, ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు, ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్థితుంది. దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా నేను చర్చించిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక్క నేషనల్ హైవే కాదు, ఆ ఊరికి మళ్ళా దేశ ఊర్లోకి పోతే సిమెంట్ రోడ్ ఉంది, ఊర్లో సిమెంట్ రోడ్ ఉంది. నేషనల్ హైవే అయితే 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్స్ వచ్చేసాయి. కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సమీక్ష చేశా, కొంత వాళ్ళు కూడా వెసులుబాటు కావాలంటే అవన్నీ ఇచ్చాం. 75,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే ప్రాజెక్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అదే సమయంలో ఇంకొక 30-40 కోట్ల రూపాయల పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. దగ్గర 1,15,000 నుంచి 1,20,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ 72,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. దాన్ని కూడా సమీక్ష చేశాం. రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ కానీ, ఎక్కడైనా మనకుంటే ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇంకో కొత్త రైల్వే లైన్ కానీ, ఇవన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాం. మొన్నే మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ కూడా కేంద్రం సహకరించారు. దానికి కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా దేశ ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్, ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి
మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు కేబినెట్లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు, ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం. నేను డిప్యూటీ సీఎం మంత్రులందరం దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర 3,500 కోట్లకి ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లు చేశాం. దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల 29వ తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ 50-50 ఇది ఇద్దరు కలిసి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద 65,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్కి 135 కోట్లు పెడతారు. దీనివల్ల 500 ప్లాంట్లు పెట్టి 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం. వాళ్ళు 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎనర్జీ సెక్టర్లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది. కానీ దగ్గర 3,78,000 కోట్ల రూపాయలతో 3,73,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. నేను అందుకనే అధ్యక్ష మొన్న కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా దేశ ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలి వదిలిపెట్టారు. పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు. రాజకీయ ప్రాధాన్యతకి ఎక్కువ ఇది ఇచ్చి అణగదొక్కే మార్గం, రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకు వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా.
ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం. పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దిశ, పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈ రోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్ గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్కన అధ్యక్ష, ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను.